నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను. ఏంట్రా నువ్వు కూడా మరి కోర్టు ద్వారా వెళ్ళాలి కానీ. అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి. నిలువునా పాతేసి ఉప్పు పాతరేయాలి. మరీ అంత కోపం పనికిరాదు, సర్దుకుపోవాలి. ఏంటండి సర్దుకుపోయేది? అది నా ఆస్తి, నా పసుపు కుంకాలు. వాళ్ళ తోలు ఒలిచి 10 మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు. మొత్తానికి చాలా పెద్ద గొడవ అయిందనమాట. నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? కోపంలో అందంగా ఉండటం ఏంటి నా బొంద? కావాలంటే అద్దంలో చూసుకో. ఆ అద్దంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమేగా కనబడుతుంది, కొత్త మొహం ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. అబ్బా వద్దండి, నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు. కొన్నాళ్ళు నన్ను వదిలేయండి. అలాగే వదిలేయమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి? అదేం మాట్లాడు.